Hi dear students, welcome back to our channel and Vinay Kumar Basics of Physics. Dear students, ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే చేయాల్సిన దాంట్లో స్లాట్ బుకింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అసలు ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనము బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా ఏవైతే మనం స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ స్లాట్ అనేది ఏ సెంటర్ దగ్గర మనం కౌన్సిలింగ్ అటెండ్ కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి, తర్వాత ఏ టైంలో కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. మనం ఏ రోజు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రోజు మాత్రమే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని ముందు కానీ దాని తర్వాత కానీ మనం వెళ్ళినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరు. అదేవిధంగా మనం ఎప్పుడైతే స్లాట్ బుకింగ్ టైం మెన్షన్ చేస్తాం ఆ టైం కన్నా ముందే అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఆ విషయాన్ని మర్చిపోకండి. ముందు ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయో చూద్దాం. హౌ టు బుక్ యువర్ స్లాట్ ఫర్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఫస్ట్ వన్, విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్ TSEAMCET.nic.in. సో ఈ వెబ్సైట్లో మనం లింక్ చేయాలి. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో భాగంగా ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ హోమ్ పేజ్లో స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ థర్డ్ వన్, కైండ్లీ పే ద ప్రాసెసింగ్ ఫీ. అక్కడ ప్రాసెసింగ్ ఫీ ఎంత చూపిస్తుందో ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనకి ద ప్రొసీడ్ విత్ స్లాట్ బుకింగ్. సో ఎప్పుడైతే ఫీని మనం పే చేస్తామో పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఏ డాటా అడుగుతుందో ఆ డాటా ఇచ్చేసేయాలి. సో ఆ డాటా ఎలా ఎంటర్ చేస్తారని తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో వాడు ఏవైతే అడుగుతున్నా డాటా ఇచ్చేయాలి. అంటే మన ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి అడిగిన డేటా మొత్తం ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. బుక్ యువర్ కౌన్సిలింగ్ స్లాట్. మనకి అడిగిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏ స్లాట్లో కావాలో డిసైడ్ చేసిన కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనము ఓకే సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ద రిసిప్ట్. సో ఎప్పుడైతే మనకి ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్లాట్ బుక్ అయిన తర్వాత ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ తీసుకొని మనకి ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.